జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గురుపట్వంత్ సింగ్ పన్ను కూడా పలు సందర్భాల్లో ఖలిస్తాన్ సానుభూతి పరుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండింగ్ వచ్చింది. ఆ ఫండింగ్తోనే పంజాబ్లో గెలిచారనేటువంటి ఆరోపణలు గతంలో కూడా చేశారు. ఇప్పుడు తాజాగా మరొక వీడియో అతను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పన్ను వ్యాఖ్యలు మనం సీరియస్గా తీసుకోవచ్చా అనేది ఒకటైతే, అసలు ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఖలిస్తాన్కి ఆప్కి లింక్ ఏంటి, అసలు ఏమైనా ఉందా? కేజ్రీవాల్ అన్న కాంట్రవర్సీ అన్న రెండింటి అర్థం ఒకటే. చాలా వివాదాస్పదమైనటువంటి ఒక పర్సనాలిటీ కేజ్రీవాల్. ముందు నుంచి కూడా ఆయన అవతారమే ఒక వివాదం. జర్మనీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందండి నాకు అర్థం కాదు. విదేశాల్లో ఉండేవాడు ఎవడెవడో వాడికి ఇంట్రెస్ట్ ఏముంది నాకు అర్థం కాదు. బహుశా 2020 ఏదో టైంలో జర్మన్ ప్రెసిడెంట్ వస్తే కూడా 22లో ఈయన కలిశాడు. ఎందుకు కలుస్తాడండి నాకు అర్థం కాదు. ఈయన ముఖ్యమంత్రే కదా, ఒక దేశం యొక్క అధ్యక్షుడిని వెళ్ళి ఎందుకు కలిశాడు? చాలా చాలా సంబంధాలు విదేశాల్లో, ముఖ్యంగా యాంటీ ఇండియా గ్రూప్స్ ఎవరైతే లెఫ్ట్ లిబరల్ సంబంధించినటువంటి ఏదైతే డిస్మాంటిల్ హిందుత్వ లాంటి గ్రూప్స్ ఏవైతే యుఎస్ లో అక్కడక్కడ సమావేశాలు జరుగుతుంటాయో, బీబీసీ లాంటి గ్రూప్స్ కానీ, లేకపోతే వీళ్ళందరితో ఫోర్డ్ లాంటి సంస్థలతో కానీ, వీళ్ళందరితో ఎన్జిఓస్, రకరకాల ఫారిన్ ఎన్జిఓస్తో వీరికి సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు కొత్త కాదు ఇది. అనేక సార్లు ఈయన పేరు అనేక వివాదాస్పదమైనటువంటి, అనుమానాస్పదమైనటువంటి, ఈవెన్ ఖలిస్తాన్ సంబంధించిన ఒక యాక్టివిస్ట్, టెర్రరిస్ట్ సంబంధించిన ఇంట్లో కూడా ఈయన పంజాబ్ ఎన్నికల సమయంలో ఈయన ఉన్నాడు. అప్పుడు కూడా ఒక వివాదం, పెద్ద సెన్సేషన్ అయింది అప్పట్లో. సో నా పాయింట్ అంతా ఏంటంటే, యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో వాళ్ళు జర్నలిస్ట్ కావచ్చు, లెఫ్ట్ లిబరల్స్ కావచ్చు, ఎవరైతే కావచ్చు, ఇండియాను రిపీటెడ్గా రెగ్యులర్గా ఆపరేట్ చేసేటువంటి ఫారిన్ ఫోర్సెస్తో ఈయనకు ముందు నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి. నాకు గట్టి విశ్వాసం ఒకటైతే, అసలు ఈ లాంచింగ్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేదే ఒక కాంట్రవర్షియల్. అసలు ఆ పార్టీ లాంచ్ అయింది ఎక్కడి నుంచి? ఒక స్ట్రాటజీ, ఇంటర్నేషనల్ స్ట్రాటజీతో వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడడానికి, అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే యాంటీ ఇండియా కనుక ఆ ఇంట్రెస్ట్ కావడానికి వాళ్ళ మనుషులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు ఇక్కడ. కనుక అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటంలో ఇది ఒక అంతర్జాతీయ కుట్రగా నేను చూస్తున్నా. వీళ్ళంతా ఒక స్ట్రాటజీతో, ఒక వ్యూహంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కసారి అవతరించింది అందులో నుంచి. అదే ఒక అవకాశంగా, ఒక వ్యూహంగా అందులో నుంచి, అంటే అదే దాన్ని వాడుకొని, అన్నా హజారే ఉద్యమాన్ని వాడుకొని, అందులో ఉన్న సత్తను వాడుకొని, కామన్ మ్యాన్ ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో వాళ్ళందరూ ఒక దగ్గరికి తెచ్చినటువంటి ఉద్యమం కనుక అందులో నుంచి ఈ దేశంలో ఒక అవతార పురుషుడు, అవినీతికి ఈ దేశంలో నిర్మూలించగలిగినటువంటి చీపురు పట్టుకొని ఉడిచి పారేసేటువంటి ఒక అవతార పురుషుడు. మీరు అనేది పార్టీ పుట్టడమే ఆ ఉద్దేశంతో పుట్టింది అంటున్నారా? మధ్యలో వచ్చినటువంటి బుద్ధి కాదంటారా? పార్టీ పుట్టడమే అసలు అలాంటి ఎజెండాతో పార్టీ స్టార్ట్ చేశారంటారా? ఎగ్జాక్ట్లీ. ఒక అవతార పురుషుడిని వాళ్ళు లాంచ్ చేశారు. హెలికాప్టర్ నుంచి ఇక్కడ వేశారు అన్నట్టు వాళ్ళ ఇది ఫారెన్ డిజైన్. ఇది ఒక డిజైన్. ఆ డిజైన్ లో భాగంగా ఈవెన్ డ్రెస్ కోడ్ కూడా మీరు చూస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క డ్రెస్ కోడ్ కానీ, ఆ క్యాప్ కానీ, ఇది మఫ్లర్ కానీ, లేకపోతే చీపురు కానీ, ఎవ్రీథింగ్ వెల్ డిజైన్డ్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఇదిగా నేను చూస్తున్నాను. అందులో ఈయన ప్రముఖ పాత్ర ఈయన పోషించిన. అయితే ఎవరెవరైతే కొన్ని ఆశలతో నిజాయితీ పరులు ఈ మూమెంట్ లోకి వచ్చి దీంతో సంబంధం లేకుండా, అంటే ఈ కాన్స్పిరసీతో సంబంధం లేకుండా తెలియక వచ్చిన వాళ్ళు, మంచి వాళ్ళు, కుమార్ విశ్వాస్ గానీ, లేకపోతే ఇంకా ఇలాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా మెల్లమెల్లగా పక్కకు జరిగారు. పక్కకు జరుగుతున్నప్పుడు వాళ్ళు చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ కుమార్ విశ్వాస్ అయితే చాలా ఘాటుగా కామెంట్ చేశాడు. కేజ్రీవాల్ గోల్, ఆయన ఆశయము కేవలం ముఖ్యమంత్రి కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, అవసరమైతే ఖలిస్తాన్ కు ప్రైమ్ మినిస్టర్ కావాలి అనేటువంటి ఆశయం ఆయనకు ఉంది. ఆయన చెప్పాడు ఎన్నోసార్లు అని కూడా ప్రకటించారు. ఆ కారణాన్ని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి తప్పుకున్నట్టున్నారు
ఎస్, అలాంటి ఎజెండా ఈయనకు ఉంది కనుక మేము ఇతనితో ఉండలేము, ఎందుకంటే వాళ్ళంతా దేశభక్తులు, అవినీతి వ్యతిరేకులు, అట్ ది సేమ్ టైం దేశభక్తులు కనుక ఈ దేశం యొక్క విచ్ఛిన్నాన్ని ఎవరు కోరుకోరు కనుక అందుకని ఇతని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ జర్మనీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడంలో కానీ, లేకపోతే ఇతరత్ర ఖలిస్తాన్ గ్రూప్స్ ఈ విధంగా స్పందించడం కానీ, లేకపోతే బుల్లర్ను విడుదల చేస్తాం ప్రతిగా నీకు ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తున్నప్పుడు ఎన్నికల్లో ఈయనకు ఆ విధమైన ఫండింగ్ జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.